పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ దేశాల మధ్య సైనిక ఘర్షణలు మరింత ముదిరాయి. ఆఫ్ఘన్ రాజధాని కేబుల్ పై పాకిస్తాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం మొదలైందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఇప్పుడు మీకు మధ్య బహిరంగ యుద్ధమే అని వెల్లడించారు. పాక్ దాడులతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, తాము పాక్ పై చేపట్టిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని ఆఫ్ఘాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామాబాద్ ను టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్ సమీపంలో దాడులు చేశామని వెల్లడించింది. మరోవైపు ఆఫ్ఘాన్ ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. తమ దాడుల్లో 150 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ సైనికులను హతమార్చామని తెలిపారు. పాక్ చేపట్టిన వైమానిక దాడులకు ఆఫ్ఘాన్ రివెంజ్ కు సిద్ధమైంది. ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. సూసైడ్ బాంబర్లు, పేలుడు పదార్థాలతో కూడిన దస్తులు ధరించి కీలక లక్ష్యాలపై దాడి చేసేందుకు సిద్ధమైంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘాన్ ప్రకటించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ దేశాల మధ్య సైనిక ఘర్షణలు మరింత ముదిరాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ పై పాకిస్తాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం మొదలైందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఇప్పుడు మీకు మధ్య బహిరంగ యుద్ధమే అని వెల్లడించారు. పాక్ దాడులతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, తాము పాక్ పై చేపట్టిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని ఆఫ్ఘాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామాబాద్ ను టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్ సమీపంలో దాడులు చేశామని వెల్లడించింది. మరోవైపు ఆఫ్ఘాన్ ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. తమ దాడుల్లో 150 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ సైనికులను హతమార్చామని తెలిపారు. పాక్ చేపట్టిన వైమానిక దాడులకు ఆఫ్ఘాన్ రివెంజ్ కు సిద్ధమైంది. ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. సూసైడ్ బాంబర్లు, పేలుడు పదార్థాలతో కూడిన దుస్తులు ధరించి కీలక లక్ష్యాలపై దాడి చేసేందుకు సిద్ధమైంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘాన్ ప్రకటించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం వివి రావు గారు అందిస్తారు. కల్నల్ వివి రావు గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. వివి గారు, ఏంటి అసలు ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధంకి అంటే వాళ్ళు కూడా పోటాపోటీగా అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని బ్లేమ్ చేస్తుంది అనవసరంగా. తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సపోర్ట్ చేస్తున్నట్టు, షెల్టర్ ఇస్తున్నట్టు చేస్తుంది.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ తెరికే తాలిబాన్ కూడా అంతకుముందు పాకిస్తాన్ మద్రసాస్ లో ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళే. సో వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ న్యాచురల్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అన్నది, అంటే మన ఇండియా దగ్గర నుంచి ఈ సెంట్రల్ ఏషియన్ ప్రావిన్సెస్ ఏదైతే వాళ్ళు అంటారో ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు, వాళ్ళు తాలిబాన్ ని పారదోయాలని చూస్తున్నారు. దానికి పాకిస్తాన్ సపోర్ట్ వస్తుంది. అందువల్ల పాకిస్తాన్ తాలిబాన్ పాత ఫ్రెండ్షిప్ తీసుకుని తర్వాత ఈ ఐఎస్కేపీకి ఉన్న ఎనిమిటీ చూసుకుని టీటీపీకి ప్రోత్సాహం ఇస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు, దానిలో డౌట్ ఏమి లేదు. దాని తర్వాత దురంద లైన్ పాకిస్తాన్ రీనెగోషియేట్ చేయడానికి తయారుగా లేదు. అందులో ట్రైబల్ ఎఫినిటీస్ ఎక్కువగా ఉండి తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టడం వల్ల ఆ ఫస్టూన్ వ్యతిరేకత పాకిస్తాన్ లో విపరీతంగా పెరిగిపోయింది. అది దురంద లైన్ రీనెగోషియేషన్ కోసం తర్వాత ఈ టీటీపీని ప్రోత్సహించడం. టీటీపీ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ లో షరియా రూల్ తీసుకురావాలని, వాళ్ళు పాకిస్తాన్ లో నుంచి ట్రైనింగ్ అయ్యి అక్కడ తీసుకురావాలని, రెవల్యూషన్ తీసుకురావాలని చూస్తున్నారు. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ బ్లేమ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ కొత్తగా నేరాలు మోపుతున్నారు ఇండియా మీద. ఏమనంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్ మీద ఇలా యుద్ధం చేస్తోందని చెప్తున్నారు. అది ఈరోజు స్పష్టంగా చెప్పారు. మళ్ళా ఓపెన్ వార్ అన్నారు, అంటే వార్ డిక్లేర్ చేసినట్టే లెక్క. ఆఫ్టర్నూన్ రిపోర్ట్స్ చూస్తే కాబూల్ మీద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పెట్రోలింగ్ చేస్తున్నాయి. నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ చేసిన దాడిని కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. దానిలో ట్యాంకులు, ఆర్టిలరీ ఇటువంటివన్నీ వాడడం జరిగింది. అంటే ప్రాపర్ యుద్ధం జరుగుతుంది. అయితే వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్నది ఏంటంటే ద్రోహం ఏంటంటే ఇండియా మీద మోపుతోంది. ఇండియా పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ ని వాడుకుంటోందని. అంటే ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం కొన్ని రోజుల్లో ఇండియాలో కూడా ఏదైనా చేయాలని చూస్తుంది, లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఏదైనా చేయాలని చూస్తుంది. అందువల్ల ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా, లేకపోతే అట్లీస్ట్ స్కర్మిషెస్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ ఎక్స్చేంజ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చెప్పండి. ఎస్ వివరాలు గారు, అలాగే అయితే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయంతో అయితే ప్రజలు ఉన్నారు. మరి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తప్పనిసరిగా యుద్ధ భయం మాత్రం ఇండియాకి పాకిస్తాన్కి మాత్రం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లేకపోతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్ గారు కొన్ని రోజులుగా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. దాని ముందర ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం చూస్తే మీ ఆ భారత్ మీద ఈస్ట్ సైడ్ నుంచి కూడా ప్రెషర్ తీసుకొస్తామన్నారు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఎలక్షన్స్ నడిచినాయి. తర్వాత బిఎన్పి గవర్నమెంట్ న్యూట్రల్ గా ఉండాలని చూస్తోంది ప్రస్తుతం రీడింగ్ ప్రకారం. ఆ విధంగా ఏంటంటే ఇండియాలో ఏదోటి చేసి లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ మీద అయినా సరే ఫైరింగ్ ఓపెన్ చేసి మొత్తం మీద ఇండియాని కూడా యుద్ధంలోకి లాగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ నిన్న ఇజ్రాయెల్ మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ తర్వాత ఇది ఇంత మరీ బలోపేతంగా కనిపిస్తున్నాయి. చెప్పండి. ఇక మొత్తానికైతే లక్ష్యాలను టార్గెట్ చేసేందుకైతే రెడీగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అంటే మన సైడ్ నుంచి అయినా, మన సైడ్ అంటే ఇక్కడ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఇటు సైడ్ ఎలాంటి జాతరలు తీసుకునే అవకాశం ఉంది? ఎల్ఈటి జేఈఎం ప్లస్ ఐసిస్కేపీ ఈ మూడు కలిపి ఒక కొత్త యాక్సెస్ రిపోర్ట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఐఎస్ఐ వాళ్ళని ఆల్రెడీ ఇండక్ట్ చేసినట్టున్నారు కొంతవరకు జమ్మూ కాశ్మీర్ లో. అలాగే బంగ్లాదేశ్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేట్ చేసినట్టున్నారు. ఏదోటి తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. నా రీడింగ్ ఏంటంటే కొన్ని రోజుల్లో, కనీసం 10-15 రోజుల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి జరుగుతున్న యుద్ధ వాతావరణం ఇండియా సైడ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్, తర్వాత చైనా ఇచ్చే సపోర్టు, J-17 విమానాలు ఇవన్నీ చూసుకుని, ఆ సపోర్ట్ చూసుకుని, పైన వచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ చూసుకుని ఏదోటి కేవలం ఆఫ్ఘనిస్తానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ వెనకాల వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఇండియా మీద కూడా ఏదోటి చేస్తారని నా అభిప్రాయం. మనం జాగ్రత్తగా ఉండాలండి. చెప్పండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వివిరావు గారు. అప్డేట్స్